క్రికెట్ ప్లేయర్ల గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఇప్పుడు అలాంటి వార్త ఒకటి వైరల్ అయింది. ఈసారి తెలుగు యంగ్ ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి గురించి ఒక వార్త జాతీయ స్థాయిలో వైరల్ అయింది. గాయంతో ఇంగ్లాండ్ సిరీస్ కు దూరమైన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి లీగల్ సమస్యలతో చిక్కుల్లో పడ్డాడు. అంతేకాదు త్వరలో హైకోర్టుకు కూడా వెళ్లనున్నాడు. అవును, బెంగళూరుకు చెందిన టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన స్క్వేర్ ద వన్ కంపెనీ 5 కోట్ల బకాయిలు చెల్లించడం లేదంటూ నితీష్ కుమార్ రెడ్డిపై కేసు వేసింది. ఇప్పుడు ఈ కేసు జూలై 28న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. అయితే స్క్వేర్ ద వన్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని నితీష్ కుమార్ రెడ్డి ఉల్లంఘించి బకాయిలు సకాలంలో చెల్లించినందున ఆ కంపెనీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపాడు. ఇక ఈ కంపెనీ ప్రమోషన్స్ కోసం నితీష్ తో 3 ఏళ్లు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కానీ ఆ అగ్రిమెంట్ ను గత డిసెంబర్లో నితీష్ రద్దు చేసుకున్నాడు. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఒప్పందాన్ని మధ్యలో రద్దు చేసుకున్నందుకు 5 కోట్లు చెల్లించాలని సదరు కంపెనీ కోరింది. అయితే ఇప్పటి వరకు నితీష్ కుమార్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే గాయంతో ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలోనే ఇంటికొచ్చేసిన నితీష్ ఇప్పుడు ఈ న్యూస్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.